స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని విందాం. 123వ కీర్తన. నూట 23వ కీర్తన 2వ చరణం మనం అందరం చదువుదామా? దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. మరోసారి చదువుదామా? దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దావీదు మహారాజు దేవునిని నమ్మిన వారు, దేవునిని కాపరిగా చేసుకుని నడిపించబడిన వారు ప్రతి విషయంలో దేవుని యొద్ద విజ్ఞాపన చేసేవారు, విచారణ చేసేవారు. అది చిన్న విషయమా పెద్ద విషయమా కాదు, చిన్న సమస్య పెద్ద సమస్య కాదు, కానీ ఏదైనా సరే దేవుని యొద్ద విచారణ చేసేవారు. దేవునిని స్తుతిస్తూ మహిమపరుస్తూ కొనియాడుతూ దేవునిని అనేక రకాలుగా ఆయన ఒప్పుకుంటూ ఆరాధన చేసిన వ్యక్తి. దేవుడే నా శైలము, నా కోట, నా అండ, ఆయనే నా బలం అని అలా ఆయన వ్యక్తిగత జీవితంలో అనుభవించిన అనుభవాలని కీర్తనగా రాసుకుని పాడి ప్రభునామాన్ని మహిమపరిచిన వారు. అంతగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పటికీ, దేవుడే కాపరిగా ఉండి నడిపిస్తూ ఉన్నప్పటికీ, ఈయన అంటున్న మాట ఏంటంటే దాసుల కన్నులు. దాసులంటే ఎవరు చెప్పండి? ఇంట్లో పని చేసే వ్యక్తి, వెట్టి చాకిరీ చేసేవారు, చెప్పింది చేసేవారు. దాసుల కన్నులు యజమానుని చేతి తట్టును, దాసి అంటే పని మనిషి కన్నులు యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా చేతి తట్టు మనము చూచుచున్నాము, ఆయన కరుణించేంత వరకు అని ఆయన పాట పాడడం, ఆయన అనుభూతిని తెలియచేయడం మనం గమనించగలుగుతూ ఉన్నాం.
ఆయన ఎంతగా తను తాను తగ్గించుకున్నాడో చూడండి. ఆయన నా యజమానుడు, నేను ఆయన దాసుడను. దాసుడు యజమాని చేతి తట్టు చూసినట్లుగా ఎందుకు చూస్తాడు అని అంటే, దాసుడు యజమాని తట్టు ఏదైనా అంత బట్టిస్తాడేమో, అంత ఆహారం పెడతాడేమో, నా అవసరాలకు తగిన పైసలు ఇస్తాడేమో, ఏదో ఆయన దయ నాకు ఇస్తాడేమో అని యజమానుని చేతి తట్టే చూస్తూ ఉంటాయి. యజమానుడు ఎప్పుడైనా ఇలా చేయబెట్టాడు అనుకోండి, దాసుడి కన్నులు అడిగిపోతాయి. చెప్పండి. యజమానిని చేతి తట్టే చూస్తూ ఉంటే, ఇలా చేయబెడితే కూడా ఏదో నా కోసం తీస్తూ ఉన్నట్టున్నాడు, ఇస్తాడేమో చేస్తాడేమో అన్న ఆశ, ఆతృత అనేది ఉంటుంది. ఆ విధంగానే దావీదు మహారాజు అంటాడు, మనము అంటాడు ఆయన, నేను అనకుండా. చూడండి అక్కడ, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు, ఆయన అందరినీ కలుపుకొని చెప్పాడు. మరి ఆయన తట్టు చూస్తూ ఉన్నది ఎంతమందో తెలియదు, ఆయన చేతి తట్టు చూస్తున్నది ఎంతమందో తెలియదు. ఇంతమందిగా దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నప్పుడు దాసుని కన్నులు యజమాని తట్టు చూచినట్లుగా మనం ఆయన చేతి తట్టు చూడగలిగే అనుభవంలోనికి రాగలగాలి. యేసయ్య నిశ్చయముగా అట్టి కృప దయచేయునుగాక, అట్టి కృప వెంబడి కృపతో నింపునుగాక. ఆ చేతిలో నుంచే మీరు చూడండి, యజమానుడు ఏం చేస్తాడంటే జీతం ఇస్తాడు. ఏవైనా పలహారం పెడతాడు, ఏదైనా పండ్లు ఇస్తాడు, ఏదైనా చేతితోనే ఇస్తాడు. కాలుతో ఇస్తారా? మీరేమన్నా ఇస్తారా? చెప్పండి. ఇస్తారా? ఇవ్వరు కదండి. అందుకని చేతి తట్టు చూస్తూ ఉన్నాను అంటాడు. లోకరీతిగా మనం గమనించిన, చెయ్యిని గురించి ఆలోచన చేస్తే చేతితోనే చాలా పనులు చేస్తూ ఉంటారు. వ్రాయడము దాంతోనే, తినడము దాంతోనే, తర్వాత ఏదన్నా పనులు చేయడము దాంతోనే, పట్టుకోవడం కూడా దాంతోనే. ప్రతిదీ ఇంచుమించుగా చేతితోనే చేస్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళ. ఇంకా మీరు గమనించండి, నోట్లో నుంచి మాట రాకుండానే ఆ వ్యక్తిని అక్కడ ఆపగలిగింది ఏది? చెప్పండి. మాట్లాడుతూ ఉంటే ఇట్టంటది చెయ్యి, ఆగిపోతాడు. వచ్చే వ్యక్తి కూడా ఆగిపోతాడు. ఇట్లా అంటే మళ్ళా వస్తాడు, ఆగు అంటే ఆగుతాడు. చేతి ద్వారా జరిగే పనులు చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. బైబిల్లో కూడా చేతికి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. చాలా ఘనత, గౌరవం, గొప్పతనం ఇవ్వడం జరిగింది. ఆ మాటలు చూపిస్తాను చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు అబ్రహాము, చదవండి, ఇబ్బంది అందరూ చదవండి. తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. చాలు. అబ్రహామును దేవుడు పిలిచాడు, ఆశీర్వదించాడు అన్ని విషయములలో. కుమారుని కూడా దేవుడు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకొని పెద్ద చేసిన తర్వాత ఒక వయసు వచ్చింది. వివాహము చేసే వయసు వచ్చినప్పుడు ఆయన కుమారుడు కలిసిపోయి సంబంధం చూడడానికి పోలేదు. అప్పటికే అక్కడ రాయబడిన మాట ఏంటంటే 175 సంవత్సరాలు. ఎవరికి? అబ్రహాముకి 175 సంవత్సరాలు. ఆ సమయంలో ఆయన పోవాలనుకున్నాడో పోకూడదు అనుకున్నాడో కానీ వయసు సహకరించలేదేమో. ఇంట్లో ఉన్న పెద్ద దాసుని పిలిచాడు. పెద్ద దాసుని పిలిచి, ఎలియాజరు, కుమారుడు పెద్దవాడయ్యాడు కదా, నీవు వెళ్ళి
అమ్మాయిని తీసుకొని వచ్చి వివాహం చేయాలి అన్నాడు. వివాహం చేయాలి అన్నాడు. వివాహం చేయాలి అనే దానికి ప్రియమైన వర్లరా ఆయన్ని పిలిచి అంటాడు, ఇట్రా నా తొడ క్రింద చెయ్యి పెట్టి, చూడండి ఆ మాట, నా తొడ క్రింద చెయ్యి, చూడండి చదవచ్చు కదా, తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము అంటాడు. ఎందుకని? పెద్ద దాసుడే కదా, దాసుడు తర్వాత అసిస్టెంట్ దాసుడు తర్వాత ఏమవుతాడు? పెద్ద దాసుడు అవుతాడు. పెద్ద దాసుడు ఎప్పుడైతాడు? నమ్మకంగా ఉంటేనా నమ్మకంగా ఉండకపోతేనా? చెప్పండి. నమ్మకంగా ఉంటే పోస్ట్ పెరుగుతా ప్రమోషన్ వచ్చి పెద్ద దాసుడిగా మారిపోతాడు. ఇంకా అక్కడ రాయబడిన మాట తెలిసిన, తన ఇంటిని ఏలుచుండిన, చూడండి, అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన అంటే అప్పటికే ఏమండి ఆయన ఏలుబడి చేస్తూ ఉన్నాడు ఆ ఇంటి మొత్తాన్ని, అబ్రహాము కలిగిన సమస్తాన్ని. ఆయన శ్రీమంతుడిగా ఉంటే ఈయన ఏలుబడి చేస్తూ ఉన్నాడు. అంతటి స్థితిలోనికి వచ్చిన ఆ వ్యక్తి ఇక అపనమ్మకంగా ఉంటాడా? యథార్థతను తప్పుతాడా? లేదు కదా. అందుకని ఆయన అవన్నీ ఏం పట్టించుకోలే. నువ్వు యథార్థవంతుడివే నాకు తెలుసు, నమ్మకస్తుడివే నాకు తెలుసు, అవన్నీ నాకు తెలుసులే, నువ్వు వచ్చి ఇప్పుడు నా తొడ క్రింద చెయ్యి పెట్టు అంటాడు. దానికి కారణం ఏంటో తెలిసిన ప్రియమైన వలన, మీరు ఆ రోజుల్లో కాదు, ఇంచుమించుగా ఈ రోజుల్లో కూడా ఈ తంతు జరుగుతూనే ఉంది. యూదులలో ఈ ప్రమాణం జరుగుతూనే ఉంది. తొడ క్రింద చెయ్యి పెట్టి ప్రమాణము చేస్తే ఆ వ్యక్తి ఆ మాట నెరవేర్చకపోతే కలిగే శాపము, దరిద్రత అంతా ఇంత కాదు. ఏమాత్రం తప్పకూడదు, ఏమాత్రం ఏమంటే దాటి వెళ్ళకూడదు అన్నమాట. ఆ మాటను దాటి వెళ్ళకూడదు. అంతా ఆ గౌరవం కలిగింది, ఘనత కలిగింది, గొప్పతనం కలిగింది. ప్రియమైన వారరా, చెయ్యి తొడ కింద పెట్టడం అంటే చేతికున్న విలువ గమనించండి. అర్థమవుతుందా? అందుకని మనము అది గమనించగలగాలి. ప్రియమైన వాళ్ళ, ఏదో దేవుడు చెయ్యిచ్చాడులే, దేవుడు చేస్తాడు, చూడమంటున్నాడు, అది కాదు అవసరమైంది. దానికి ఉన్న గౌరవం, దానికి ఉన్న ఘనత, దానికి ఉన్న ప్రాముఖ్యతని గుర్తెరుగుదుముగాక. హల్లెలూయా. మీరు ఇంకా ఆలోచన చేయగలిగితే అబ్రహాం చూడండి, తొడ క్రింద చేయి పెట్టడం అనేది షూరిటీ ఏం చూపిస్తుంది చెప్పండి? బ్యాంకుకి వెళ్ళామనుకోండి, లోన్ తీసుకుందామని, అప్పు తీసుకుందామని, ఎవరి దగ్గరికైనా వెళ్ళావు అప్పు తీసుకుందామని, అప్పు నాకు కావాలయ్యా అని, సరే ఇస్తా, 5 లక్షలని ఇస్తా, 10 లక్షలని ఇస్తా. షూరిటీ ఏంటి? నీ ఇల్లు పెడతావా? నీ పొలం పెడతావా? లేకపోతే ఎవరైనా షూరిటీ సంతకం పెట్టగలిగిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతారు. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, నా కుమారుని నువ్వు తీసుకెళ్ళకూడదు. నువ్వు వెళ్ళి చూసుకొని ఆ అమ్మాయిని తీసుకొని రావాలి. అందుకని ఏమండి, చెయ్యి పెట్టి ప్రమాణం చెయ్యి అంటాడు. హల్లెలూయా. చేతికి ఉన్న విలువ అంత గొప్పది, ప్రాముఖ్యత కలిగింది. ఇంకొక మాట కూడా చూపిస్తాను, చూస్తారా? 47:29 అక్కడే 47:29 ఆదికాండం 47:29. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనబరుచుము. ఎట్లనగా, నన్ను ఐగుప్తుల్లో పాతి పెట్టకము. ఆ యాకోబు కూడా ప్రియమైన వలన తన స్థితిని ఎరిగాడు. ఇప్పటికే ఇంతకాలం బ్రతికాను, ఏ రోజున ఏం జరుగుతుందో తెలియదు కనుక, అరే అబ్బాయి, నేను చనిపోయే దినాలు ఆసనం అవుతూ ఉన్నాయి,
నేను నా పితరుల దగ్గరికి పోతాను, అయితే నేను చనిపోయిన తర్వాత నన్ను మాత్రం నీవు ఐగుప్తులో నన్ను పాతి పెట్టొద్దు. మా డాడీని నేను పాతి పెట్టా, అక్కడే నన్ను పాతి పెట్టు. మా డాడీ కూడా వాళ్ళ డాడీని పాతి పెట్టిన స్థలం ఉంది, అక్కడే నన్ను పాతి పెట్టు. అక్కడ నన్ను పాతి పెడతానని నోటి మాట చెప్పడం కాదు, దా చేయబెట్టి చెప్పండి, నా పట్ల దయను నమ్మకమును కనబరుచు. నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయను నమ్మకాన్ని కనబరుచు అంటాడు. డాడీ చేస్తానులే డాడీ, అలాగేలే డాడీ అంటే లేదు లేదు, దా చేయబెట్టి. చూడండి ప్రియమైన, దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో దాన్ని గుర్తెరుగుదుముగాక. ఈ రోజుల్లో అనుకోండి మనం గమనిస్తూ ఉన్నాం, పెళ్ళిళ్ళేమో బ్రహ్మాండంగా చూసుకుంటా ఉన్నారు. నచ్చిన సంబంధం, నచ్చిన తర్వాత మెచ్చిన అనేది చూస్తూ ఉన్నారు. చదువు చూస్తున్నారు, రంగు చూస్తున్నారు, కులం చూస్తున్నారు, గోత్రం చూస్తున్నారు. ఆ తర్వాత రాహుకాలమా, కేతుకాలమా, లేకపోతే ఇంకే కాలమా అనేది చూస్తున్నారు. అన్నీ చూసి 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 వాళ్ళకిల్లుందా, వీళ్ళకిల్లుందా, వాళ్ళకి ఎంత ఉంది, వీళ్ళకి ఎంత ఉంది, అన్నీ చూసి ఏమండి ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత చేతులు చెయ్యి పెట్టి ఏమండి ప్రమాణాలు చేస్తారు. అర్థమవుతుందా? ఆ ప్రమాణాలు ఎన్ని రోజులు ఉంటున్నాయో, ఎంతకాలం ఉంచుకున్నా ఒకసారి గమనించండి. నువ్వు చేసిన ఆ ప్రమాణానికి విలువ ఏమైనా ఉందా? నువ్వు చేసిన ప్రమాణానికి గౌరవం ఏమైనా ఉందా? ఘనత ఏమైనా ఉందా? నువ్వు చేసిన ప్రమాణానికి గురించిన ఒక ప్రాముఖ్యత నీకు ఉందా? అప్పుడు ఏం ప్రమాణం చేసావండి? నిన్ను తప్ప, నిన్ను వల్లక, మరణము మనల్ని ఎడబాపు పర్యంతము నీతోనే దేవుని ఎదుట, సంఘం ఎదుట, మన బంధువులు ఎదుట, తర్వాత సేవకుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మరి ఏమైపోతున్నాయి? ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళ. అయితే చూడండి, చెయ్యి అనేది ఎంత విలువ కలిగిందో, ప్రాముఖ్యత కలిగిందో గమనించిన ఆ రోజుల్లో ప్రియమైన వాళ్ళరా. ఈ రోజుల్లో కూడా అది ఇంచుమించుగా అది జరుగుతూ ఉండడం మనం గమనించగలుగుతూనే ఉంటాం. ఇది ఎరిగిన దావీదు మహారాజు అంటాడు, యజమానుడు ఉన్నాడే, ఆయన చేతి తట్టు దాసుడు చూచినట్లుగా నా కన్నులు ఆయన చేతి తట్టు చూస్తానే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు చెప్పండి కలగదు అన్నాడు, పచ్చి కలిగిన చోట్ల పరుణ చేస్తాడు అన్నాడు. ఇవన్నీ ఏమంటే జరిగిపోతూనే ఉన్నాయి కదా. ఆయనకి ఏం తక్కువైంది? రాజ్యాన్ని పరిపాలించే రాజు కదా, ఏం తక్కువైంది? ఏమి తక్కువ కదా. అయినా సరే ఆయన్ని దాసునిగా చేసుకుని దేవుని యజమానుడిగా చూస్తూ ఆయన చేతి తట్టు నేను చూస్తూ ఉన్నాను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తాను, చూస్తారా? చూడండి, దినవృత్తాంతముల మొదటి పుస్తకం 4వ అధ్యాయం 10వ వచనం. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేచు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్ర పెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి, ఆ మాట గమనించిన ఎక్కడ, ఆ మాట నీ చెయ్యి ఏమడుగుతా ఉన్నాడు? ముందేమో ఆశీర్వాదం అడిగాడు, తర్వాత ఏమో సరిహద్దులు. ముందేమో నన్ను ఆశీర్వదించు, తర్వాత నా సరిహద్దులు విశాలపరచు. అవి చాలవంటరా నీకు? అవి చాలవా నీకు అంటే, లేదు లేదు, అవి మాత్రమే కాదు, నాకేం కావాలి అంటే నీ చెయ్యి నాకు తోడుగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. చెయ్యి ఎంత ప్రాముఖ్యత గమనించని ప్రియమైన వాళ్ళ దేవుని చెయ్యి అనేది, దాన్ని గుర్తెరుగుదుముగాక. ఒకవేళ ఈరోజు వరకు అది తెలుసుకోలేని స్థితిలో ఉంటే, నా యేసయ్య ఏమండి ఈ రోజున నీకు తెలియజేస్తున్న మాటలు కాస్త గ్రహించుదువుగాక. హల్లెలూయా. ఆయన చూడండి, ఎబ్బేదు చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటా ఉన్నాడు, దేవుని బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. మీరు చూస్తారు అక్కడ చూడండి, నాకు కీడు రాకుండా దానిలోండి నన్ను తప్పించుము అని
ప్రార్థన చేయగా బతిమలాడుకుంటా ఉన్నాడు, విన్నవించుకుంటున్నాడు, తను తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకుంటా ఉన్నాడు. అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా అని. అర్థమవుతుందా? ఆ చేతికి ఉన్న ప్రాముఖ్యత, ఆ చేతిలో ఉన్న విలువ, గౌరవం గుర్తెరుగుదుముగాక. హల్లెలూయా. దేవుని చేతితోటి చూస్తే అర్థమవుతుందా? మనల్ని మనం తగ్గించుకొని, మనల్ని మనం దాసులుగా చేసుకుని యజమానుడైన దేవుని చేతి తట్టు చూస్తే కలిగే అనుభవాలు ఏంటి, కలిగే ఆశీర్వాదాలు ఏమిటి అని మనం గమనిస్తే, మొదటిది చూడండి, కీర్తనల పుస్తకం 31:15. కీర్తనల పుస్తకం 31:15. గట్టిగా చదవండి అందరూ. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. బాగా గమనించండి, అక్కడ ఆ వాక్యం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే 2 చేతులు కనపడతాయి మనకు అక్కడ. ఏమేం చేతులు చెప్పండి? మొదటిదేమో దేవుని చెయ్యి. నా కాలగతులు నీ వశములో ఉన్నవి అన్న కాడ ఇంగ్లీష్లో మై టైమ్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. మై టైమ్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే నా కాలగతులు నీ చేతిలో ఉన్నవి అంటాడు. అక్కడ మొదటిది దేవుని చెయ్యి కనపడుతుంది. తర్వాత చూడండి, శత్రువుల చెయ్యి కనపడతా ఉంది. 2 ఉన్నాయి అక్కడ, దేవుని చెయ్యి, తర్వాత శత్రువుల చెయ్యి ఉన్నాయి. ప్రియమైన వాళ్ళు, ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు అంటే శత్రువుల చేతిలో చిక్కి ఉన్నాడు, శత్రువుల చేతిలో ఉన్నాడు. ఆ మాట జాగ్రత్తగా గమనించి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారి నుండి నన్ను. ఆ శత్రువుల చేతుల్లో ఉన్నప్పుడు ఆ శత్రువులు ఏం చేస్తున్నారంటే ఊరుకుంచడంలే, కూర్చున్న కాడ కూర్చొనియడంలా, నిలుచున్న కాడ నిలుచొనియడంలా, తరుముతూ ఉన్నారు. తరుముతూ ఉన్న ఆ పరిస్థితుల్లో దావీదు అంటాడు, అయ్యా నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు, నన్ను తరిమవారి చేతిలో నుండి నన్ను రక్షించు అంటాడు. ఎందుకు అని అంటే మొదటి మాట అంటాడు, నా కాలగతులు ఎక్కడున్నాయి? నా కాలగతులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? నీ చేతిలో ఉన్నాయి. కాబట్టి అయ్యా ఈ శత్రువు చేతిలోంచి తప్పించబడము, తప్పించబడకపోవడం ఇప్పుడు ఎవరి వశంలో ఉంది? గట్టిగా చెప్పండి. దాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? శత్రువు చేతిలో ఉన్నావు అని అంటే అది అందులో ఉండడమైనా తప్పించబడమైనా ఎవరి వశంలో ఉంది? ఇప్పుడు నీ కాళ్ళగతులు ఎవరి చేతుల్లో ఉన్నాయి అంటే నీ జీవితంలో జరుగుతున్న ప్రతిదీ ఎవరికి తెలియకుండా జరగడం లేదు. బైబిల్లో ఉంది కదా, తలలో నుండి ఒక వెంట్రుకైనా చెప్పండి తెలియకుండా కింద పడదంట. దేవునికి తెలియకుండా ఒక వెంట్రుక కూడా కింద పడదంట. అంటే అంతా ఏమండి దేవుడు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాడు. అర్థమవుతుందా? అదేదంటారా, ఇంట్లో ఏమో పెట్టుకుంటారా, ఏంటిది షోకేస్ పెడతారే, షోకేసులో విలువ కలిగింది తీసుకుని అక్కడ పెడితే దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారో, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారో, అంతగా దేవుడు ఏం చేస్తున్నారు అంటే మన మీద దృష్టి నిలిపే ఉన్నాడు. అందుకని అంటాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నాయా, శత్రువు చేతులు విడిపించేసాయా. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు గణపరచడమే అయినా, హెచ్చించబడమే అయినా, గొప్ప చేయబడమే అయినా, నీ స్థితి మార్చబడమే అయినా, అర్థమవుతుందా? నిన్ను దేవుడు ఉన్నత స్థితిలో ఉంచడమైనా, లేదా దీన స్థితిలో ఉంచడమైనా, లేకపోతే ఇంకొక విధంగా ప్రభు చేయడమే, ఏదైనా సరే నీ కాలగతులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయంటే యేసయ్య చేతిలో ఉన్నాయి అనేది మర్చిపోకుందువుగాక. హల్లెలూయా. నీ అనుదిన దైనందిన జీవితంలో నువ్వు గుర్తెరగవలసింది, నువ్వు అనుకోవలసింది తెలిసిన, నా కాలగతులు, గట్టిగా చెప్పండి, నా కాలగతులు. ఒకడు బ్రతకడమే అయినా, ఒకడు చనిపోవడమైనా ఎవరి విషయము? జీవ మరణములు యెహోవా. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? కనుక నీ జీవితంలో ఏదైనా జరగని, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయా. నష్టం రాని, లాభం రాని, లేకపోతే ఇంకొకటి జరిగిన, ఇంకోటి ఏది జరిగినా సరే
ఆయనకి తెలియకుండా ఏది నా కాళ్ళగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి అనేది గుర్తిరుగుదువుగాక. హల్లెలూయా. కాళ్ళగతులు దేవుని చేతుల్లో ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆశీర్వాదం పొంది ఆశీర్వాదముగా ఉండాలన్నా, దేవుని ఆశీర్వాదం పొంది దీవెనకరంగా ఉండాలి అన్నా, గణపరచబడాలన్నా గొప్ప చేయబడాలి. రోజు రోజుకి బైబిల్లో ఉంది కదా, ఇస్సాకును గురించి రాయబడిన మాట తెలిసిన, అతడు మిక్కిలి గొప్పవాడాయనని రాయబడింది. అది ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి గట్టిగా. దావీదు అంటాడు, నీవు పోయే మార్గంలో నేను నీకు తోడుగా ఉంటాను, లోకంలో గనులైన వారికి కలిగే పేరు నేను నీకు. అది కలుగు చేయడం ఎవరి చేతుల్లో ఉంది? ఆ స్థానం ఇవ్వడము, ఆ స్థితి ఇవ్వడం ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, లేకపోతే నీకు నచ్చినట్లుగా బ్రతకాలు నువ్వు కోరుకుంటూ ఉన్నా అది జరగనివ్వడు కూడా. ఆ కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. దాన్ని గుర్తుపెట్టుకుందరుగాక. బైబిల్లో మీరు గమనించగలిగితే ఏమండి, దేవుడు మన భవిష్యత్తుని ఆయన చేతుల్లో ఉంచుకుని ఉన్నాడు. అది మన చేతుల్లో ఉందా? రేపు ఏం జరుగుతుందో మనకు తెలుసా? రేపుడు సంగతి ఎందుకు, సాయంత్రం ఏం జరుగుతుందో తెలుసునా? నీ జీవితంలో ఏం జరుగుతుందో, నా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసునా? తెలియదు కదా. మన కాలగతులు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. అర్థమవుతుందా? ఏదైనా చూడండి ప్రియమైన వాళ్ళరా, ప్రసంగి పుస్తకం తీయండి, 3వ అధ్యాయం 1వ వచనం గమనించండి. ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు నువ్వెన్ని ప్రయత్నాలైనా చెయ్యి. అర్థమవుతుందా? ఆ ప్రయత్నాలన్నిటికీ ఏముందంట చెప్పండి? ప్రతిదానికి ఏముందంట? సమయం ఉంది. ప్రతిదానికి దేవుడు టైం నిర్ణయించి పెట్టున్నాడు. 11 గమనిస్తారా? ఆ మాట అందరు చదవండి ఒకసారి. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన. ఇంకా దానికి ఎందుకు బాధ? దానికి ఎందుకు మనం చింతించడం? దానికి ఎందుకు మనం ఏడ్చుకుంటా కూర్చోవడం? నా కర్మ అంట. నా తలరాత లాగుంది అని అనుకోవడం దేనికి? దేవుని వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? దేని కాలమందు చెప్పండి, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి పెట్టాడు. నువ్వు పుట్టిన తర్వాత కాదు, నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు కాదు, నువ్వు పెరుగుతూ ఉన్నప్పుడు కాదు, నీకు ఒక వయసు వచ్చిన తర్వాత కాదు. అర్థమవుతుందా? నువ్వు పుట్టక మునిపే ఆయన నియమించి పెట్టేశాడు. అర్థమవుతుందా? ఇల్లు పని ప్రారంభించక మునిపే నువ్వేం తయారు చేసి పెడతావు? ప్లాన్ రెడీ చేసి పెడతావా లేదా? బ్లూ ప్రింట్ రెడీ చేస్తావా లేదా? ప్లాన్ రెడీ చేసి పెడతావా? ఆ ప్లాన్ ఏం చేస్తావు? అప్రూవల్ చేసుకుంటావు పోయి. అదేవిధంగా నువ్వు పుట్టక మునిపే దేవుడు ఏం చేశాడు అంటే, నువ్వు ఏ తల్లికి ఏ తండ్రికి పుట్టాలో నిర్ణయించి పెట్టాడు, ఏ ఊరిలో పుట్టాలో నిర్ణయించి పెట్టాడు, ఏ ప్రాంతంలో ఉండాలో నిర్ణయించి పెట్టాడు, ఎక్కడ నీకు సొంత ఇల్లు ఉండాలో, ఏ ఇంట్లో నువ్వు ఉండాలో ఏమండి సమస్తం నిర్ణయించి పెట్టాడు, నియమించేసేసాడు ఆయన. మీరు ఆ మాట అపోస్తుల కార్యాలు చూసుకోగలరు, 17వ అధ్యాయం ఉంటుంది, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి ఆ మాటలో. అర్థమవుతుందా? ఏది ఆయన అప్పటికప్పుడు చేయడు. మనం అంటాం ఇప్పుడే గుర్తొచ్చిందండి, ఇప్పుడేనండి. దేవుడు ఆ పనులు ఎప్పుడు చేయడు, ముందుగానే నిర్ణయించి పెడతాడు ఆయన. హల్లెలూయా. బైబిల్లో ఉంది కదా, ఏమన్నది, మనల్ని ప్రసంగాలు చేస్తుంటారు కదా, నీకు ఒక ఎముక తక్కువగా ఉంటుంది, అది నిజమెంత అబద్ధమేదో నన్ను అడగమాకండి. నీ ఎముక అక్కడాడో తీసుకుపోయాడు, ఏ ఊరికి చెప్పండి? ఇక మీరే కదా, ఆ ఊరిలో నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు, ఆ తర్వాత తీసుకొని వచ్చి ఇప్పుడు పక్కన కూర్చోబెట్టాడు. ఒక ఎముక తక్కువ ఉంటుందో ఎక్కువ ఉంటుందో నన్ను అడగమాకండి, నేను ఎప్పుడు లెక్క పెట్టలా. సైన్స్ ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే 206 కదా, 206 ఎముకలు ఉంటాయి మనిషికి. ఒకటి తక్కువ ఉండదు, ఒకటి ఎక్కువ ఉండదు నాకు తెలిసి.